హలో గాయ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి మనకి టమాటో ఎగ్ కర్రీ. ఫస్ట్ పాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ అండ్ మిరపకాయలు యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత టమాటోస్ అనేది యాడ్ చేసుకున్నాము. టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వచ్చేసి ఒక 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాము. అండ్ దెన్ లైట్గా ఇంగు వేసుకున్నాము. అండ్ దెన్ ఇంగు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం రాతి పువ్వు అనేది యాడ్ చేసుకున్నాము. రాతి పువ్వు అనేది ఆప్షనల్ అండి. అండ్ దెన్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసాము. మూత పెట్టేసి వాటిని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి లిడ్ అనేది తీసి ఫుల్గా కలుపుకోవాలి. మనం ఇక్కడ సాల్ట్ వేయడం వల్ల టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసేయండి. మనం బయట నుంచి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. సో టమాటోస్లో ఉన్న వాటరే మనకి సాల్ట్ ముందుగా యాడ్ చేయడం వల్ల బయటికి వచ్చేసాయి అన్నమాట. సో ఫుల్గా ఉడకనివ్వాలి టమాటోస్ని ఇక్కడ. ఆ తర్వాత మనం పసుపు అనేది యాడ్ చేసుకున్నాం. ఇక్కడ 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్. ఫుల్గా టమాటోస్ అనేది కొంచెం పుల్లగా ఉండడం వల్ల మేము చిల్లీ పౌడర్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నాం ఇక్కడ. సో 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్. అండ్ దెన్ చిల్లీ పౌడర్ అండ్ పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఫుల్గా. ఇదంతా హై ఫ్లేమ్లోనే ఉంచామండి, ఎందుకంటే టమాటోస్లో వాటర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాము. కానీ కలుపుతూ ఉండాలి కంపల్సరీగా. అండ్ దెన్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని ఫుల్గా కలిపేసుకోవాలి. అండ్ దెన్ లిడ్ పెట్టేసి టమాటాలు బాగా ఉడకనివ్వాలి. టమాటాలు మసాలాలు అంతా ఉడికేదాకా లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసేయాలి. అండ్ దెన్ వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోయి టమాటోస్ అనేది బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత ఒకసారి ఫుల్గా కలిపేసుకుందాం మనం. అండ్ దెన్ లిడ్ పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఫినిషింగ్లో ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మేము 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాము. సో మీకు కావాలంటే ఎక్స్ట్రా ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. మా క్వాంటిటీని బట్టి మేము 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాము. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయి టేస్టీగా ఉండే టమాటో ఎగ్ కర్రీ రెడీ. దిస్ ఈజ్ అవర్ సండే స్పెషల్ బై మై హస్బెండ్. ఆఫ్టర్ సో లాంగ్ మా ఆయన కుక్ చేశారు. హోప్ యూ లైక్ ఇట్. బై బాయ్.